సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఢిల్లీలో కాలుష్య సమస్యలు, ముంబైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా సీతారాంపురంలో పర్యటించిన సీఎం రేవంత్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన మెట్రోపాలిటన్ సిటీస్ లో జరుగుతున్న నష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని హైదరాబాద్ ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. మీరందరూ చూశారు, ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు లాంటి దేశాన్ని నడిపించగలిగిన సంస్థలన్నీ అక్కడనే ఉన్నాయి. కానీ అక్కడ నివసించలేని పరిస్థితి ఈరోజు పొల్యూషన్ అక్కడ ఉన్నది. అక్కడున్న కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు ఉన్నాయి, పార్లమెంటుకు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ఉన్నాయి, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇతర రాష్ట్రాలపై నివసించే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎల్లినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండి ఈరోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, ఈరోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈరోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము.